మనోజ్ఞం 8వ భాగం. మనోజ్ఞకు ఈసారి బాగా కోపం వచ్చింది. అక్క అలా తల్లిదండ్రుల హృదయాలను గాయపరచడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. ఆమె ఏదో అనడానికని నోరు తెరిచేలోపు రాఘవేంద్ర అన్నాడు, నువ్వన్నది నిజమేనమ్మా ఐషు. ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేసి పంపడం తల్లిదండ్రులుగా మా బాధ్యత. దాన్ని మేము మర్చిపోయినందుకు మమ్మల్ని క్షమించమ్మా. దాన్ని మాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోమ్మా. జీవితాంతం నిన్ను మా దగ్గర ఎట్టి పెట్టుకుని నీ సంపాదనను అనుభవించాలన్న దురుద్దేశం కానీ దురాశ కానీ మాకు లేదు. కాకపోతే మన ఆర్థిక సమస్యలు తీరే వరకు అయినా నువ్వు మాతో ఉంటూ కాస్త చేయూతనందిస్తావని ఆశించామమ్మా. అది ఎంత ఘోరాపరాధమో నాకిప్పుడే తెలిసింది. తండ్రి మాటలకి నలిబలి అయ్యింది మనోజ్ఞ హృదయం. నిర్మల సన్నగా రోదించసాగింది. తండ్రి మాటలు ఐశ్వర్యను ఎంతమాత్రం కదిలించలేకపోయాయి. ఆ పలుకులలోని ఆర్ద్రత ఆమె గుండెను తాకనే లేదు. ఇంకా ఏడుస్తూనే ఉన్న భార్యను చూసి పేలవంగా నవ్వుతూ, ఎందుకే పిచ్చిదానా అలా కుమిలిపోతావు? ఇప్పుడు ఏమైందని? మనం సంబంధాల కోసం చెప్పు అరిగేలా తిరగనవసరం లేకుండా మన అమ్మాయి తనకు తగిన వరుణ్ణి తానే ఎంచుకున్నందుకు సంతోషించక అలా దుఃఖపడతావేం అన్నాడు భార్యని స్వాంతనపరచాలని చూస్తూ. నిర్మలలో ఆవేదన తీరలేదు. భర్త ఓదార్పు వచనాలు మండుతున్న ఆమె మనసుని చల్లార్చలేకపోతున్నాయి. మనోజ్ఞ తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి, ఏంటమ్మా, అక్క ఇంత మంచి వార్త చెప్తే ఆనందించకుండా ఈ కన్నీరేమిటి అంటూ మందలించింది. నీ ఇష్టమమ్మా ఐషు. మేము అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడేదేమైనా ఉందా? అంతా నువ్వే సెటిల్ చేసుకున్నావా? రాఘవేంద్ర మామూలుగా అడిగినా అందులో వెటకారమే ధ్వనించింది ఐశ్వర్యకు. అంతలా ఎత్తి పొడవనక్కర్లేదు నాన్న. నాకు మీరంటే ఆ మాత్రం గౌరవం లేకపోలేదు. నేను ఎంచుకున్నది కేవలం నాకు కాబోయే భర్తను మాత్రమే. మిగిలిన కార్యక్రమం అంతా మీ చేతుల మీదే కానివ్వండి అంది కాస్త పరుషంగా. కనీసం ఆ భారాన్నైనా తన మీద మోపినందుకు సంతోషించాడు రాఘవేంద్ర. కూతుర్నడిగి సంతోష్ తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నాడు. లోపలికి వెళ్ళి ఇంత పంచదార తెచ్చి ఐశ్వర్య నోరు తీపి చేసింది మనోజ్ఞ. ఐశ్వర్య ఉండగానే సంతోష్ తల్లిదండ్రులను కలిసి అన్ని విషయాలు మాట్లాడి లాంఛనంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు రాఘవేంద్ర. కాబోయే కోడలు అన్ని విధాలా నచ్చింది వారికి. అన్నింటికన్నా నెలకు 30,000కు పైగా సంపాదించి పెట్టే ఆమె ఉద్యోగం మరీ నచ్చింది సంతోష్ తల్లికి. అందుకే వాళ్ళు కట్న కానుకలు ఏమీ డిమాండ్ చేయలేదు. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించమని షరతు పెట్టారు. ఏమీ చేయలేని పరిస్థితి కనుక వాళ్ళు కోరిన దానికల్లా తలాడించాడు రాఘవేంద్ర. ఇప్పుడిప్పుడే అతడి ఆర్థిక పరిస్థితి ఓ కొలుక్కి వస్తుంది. కానీ ఈ పెళ్లితో మళ్ళీ అప్పుల పర్వం మొదలు. తాంబూలాలు పుచ్చుకున్నారు. పెళ్లికి ముహూర్తం ఓ 3 నెలల అనంతరం కుదిరేలా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవేంద్ర మగపెళ్లి వాళ్ళని బ్రతిమలాడి. డబ్బుల కోసం ప్రయత్నించాలంటే ఆపాటి సమయం కావాలి అతడికి. ఏ కలనున్నారో అతడి విన్నపాన్ని మన్నించారు మగపెళ్లివాళ్లు. ఐశ్వర్య మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయింది, పెళ్లి ముందర సెలవు పెట్టుకుని వస్తానంటూ. రాఘవేంద్ర డబ్బు వేట ప్రారంభించాడు. అందిన చోటల్లో అప్పులు చేశాడు. పిఎఫ్ పార్ట్ పేమెంట్ తీసుకున్నాడు. నిర్మల బంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టాడు. బంగారం ధర చుక్కలను తాకుతూ ఉన్న ఆ తరుణంలో దాన్ని అమ్మేస్తే మళ్ళీ కొనలేమని అతడికి తెలుసు. తనకు కావలసిన నగలు చీరలు తాను కొనుక్కుంటానంటూ ఐశ్వర్య ప్రతి నెల పంపించే ఆ కొద్ది మొత్తాన్ని కూడా పంపకుండా ఉంచేసుకుంది. ఆడపిల్లకు కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత తనదే కనుక ఆ భారాన్ని తన మీద పెట్టేయకుండా కూతురు ప్రవర్తించినందుకు రాఘవేంద్ర మురిసిపోయాడు తప్ప కూతుర్ని ఎంతమాత్రం నిందించలేదు. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ రాఘవేంద్ర నిర్మల్లో టెన్షన్ అధికమవుతుంది. వియ్యపురాలు తరచూ ఫోన్ చేసి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయో విచారిస్తూనే ఉంది. పనిలో పనిగా తమ రిక్వైర్మెంట్స్ ఏవో గుర్తు చేస్తుంది. కట్న కానుకలు ఎలాగో లేవు కాబట్టి, పెళ్లి జరుగుతున్నది మండు వేసవిలో కాబట్టి పెళ్లి కోసం ఏసీ కళ్యాణ మండపం బుక్ చేయమంది. వచ్చిన బంధువర్గం కోసం ఏసీ డీలక్స్ రూమ్లు తీసుకోమని ఆజ్ఞాపించింది. భోజనాల్లో ఏ ఏ పదార్థాలు ఉండాలో లిస్టు చదివింది. ఎవరెవరికి బట్టలు పెట్టాలో సూచించింది. తాను నిండా మునిగిపోతున్నానని రాఘవేంద్రకు అర్థమైంది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. మగపెళ్లి వాళ్ళు కోరుతున్న గొంతెమ్మ కోరికలు చూస్తుంటే పెళ్లి పట్ల వాంఛ చచ్చిపోతుంది మనోజ్ఞకి. ఒక మగాడి ఇంట వాడి కుటుంబానికి జీవితాంతం ఊడిగం చేయాలంటే ఇంత ఆర్భాటం అవసరమా అన్న ఆవేదన ఆమెను పట్టి కుదిపేస్తుంది. దానికి తోడు ఐశ్వర్య తరచుగా ఫోన్ చేసి వాళ్ళకి అవి చేయండి ఇవి చేయండి అంటూ సలహాలొకటి. కానీ కట్నం లేకుండా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ లోటు కలగకుండా చూసుకోవాలని ఆమె ఉద్దేశం. తండ్రి ఆర్థిక పరిస్థితి ఎటువంటిదో ఎరిగి కూడా ఆమె అలా ఆజ్ఞలు జారీ చేయడం చూసిన మనోజ్ఞకు ఆమె మీద చిరాకు కలిగింది. కడుపున పుట్టిన కూతురికే తండ్రి పట్ల జాలి లేకపోయినా తర్వాత పైవాళ్ళు, వాళ్ళకి మాత్రం ఎందుకుంటుంది? అసలు ఎందుకుండాలి? నిర్మలకు కూడా కూతురి పట్ల కోపంగానే ఉంది. భర్త అలా నలిగిపోవడం చూస్తే ఆమెకు బాధ అనిపించింది. కడుపున పుట్టిన బిడ్డే బద్ధశత్రువులా ప్రవర్తించినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఇంకా దిక్కెవరు? ఇదంతా గమనిస్తున్న మనోజ్ఞ మనసులోనే ఓ భీష్మ ప్రతిజ్ఞ చేసుకుంది. తాను తన పెళ్లి విషయంలో తల్లిదండ్రులను అలా హింసించకూడదని తీర్మానించుకుంది.
అసలు అలాంటి పరిస్థితి ఎదురైతే తాను పెళ్లి చేసుకోవడమే మానేస్తుంది, కానీ తండ్రికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. పైన తదాస్తు దేవతలుంటారంటారు కదా, వాళ్ళు మనోజ్ఞ మనోభావాలను ఆలకించారా, తదాస్తు అని దీవించేశారా ఏమో, అది కాలమే నిర్ణయించాలి. ఐశ్వర్య పెళ్లి ధూమ్ధామ్ అంటూ చాలా అట్టహాసంగా జరిగిపోయింది. మగ పెళ్లి వాళ్ళకి ఏమాత్రం లోటు జరగకుండా చూసుకోవాలని రాఘవేంద్ర ఎంతగా పాటుపడినా వాళ్ళు మాత్రం రంధ్రాన్వేషణ సాగించి ఏవేవో లోపాలెంచుతూనే ఉన్నారు ఆ మూడు ముళ్ళు పడేదాకా. విడిదిగా తీసిన ఏసీ లాడ్జీలు బాగా లేవని, విందు భోజనంలో మెనూ తాము చెప్పినట్లుగా లేదని, తమకు పెట్టిన బట్టలు చాలా నాసిరకానికి చెందినవని ఇలా అడుగడుగునా గునుస్తూనే ఉంది ఐశ్వర్య అత్తగారు. ఆవిడ ఇప్పుడే ఇలా అల్లరి పెడితే రేపొద్దున ఐశ్వర్యని ఇంకెంతగా ఆరడి పెడుతుందోనని తలడీలిపోయాడు రాఘవేంద్ర. మొత్తానికి ఆ వివాహ ఘట్టం ముగిసేసరికి నిండా మునిగిపోయాడు రాఘవేంద్ర. అప్పులు తీరడానికి ఎలా లేదన్నా ఇంకో 5-6 ఏళ్లు పడుతుంది. ఈ మధ్యన ఆరోగ్యం సహకరించక ఓవర్ టైం చేయడం మానుకున్నాడతడు. కానీ మళ్ళీ తప్పేట్టుగా లేదు అనుకున్నాడు భారంగా నిట్టూచుతూ. ఐశ్వర్య అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత జంటగా కొత్త కాపురం ప్రారంభించారు హైదరాబాద్లో. ఐశ్వర్య అత్తగారే వెళ్ళి కొడుకు కోడల చేత పాలు పొంగించింది దగ్గరుండి. మాట వరుసకైనా తమను ఆహ్వానించకపోవడంతో కలుక్కుమన్నాయి రాఘవేంద్ర నిర్మలల మనసులు. తాము కన్న సంతానానికే తాము పరాయి వారిగా మిగిలిపోయినప్పుడు ఆవిడకేమి పట్టింది మధ్యలో? తండ్రి ఆవేదన చూసిన మనోజ్ఞ కనీసం ఓ 2 ఏళ్ల పాటైనా తనకి పెళ్లి ప్రయత్నాలు తలపెట్టడం మానుకోమని తండ్రిని హెచ్చరించింది. మనోజ్ఞకు డిఎస్సిలో మంచి ర్యాంక్ వచ్చింది. అక్కడికి దగ్గరే ఉన్న పల్లెటూరులో ఉన్న ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. రోజు ఉదయం పూట ఓ అరగంట, సాయంత్రం ఓ అరగంట ప్రయాణానికి సరిపోతుంది. బాగా అలసిపోతూ ఉండడం వల్ల ట్యూషన్లు చెప్పడం మానేసింది. పిల్లల తల్లిదండ్రులందరూ గగ్గోలు పెట్టారు. నారిజ సంగతి చెప్పనే అక్కర్లేదు. నీ పుణ్యమాని ఈ ఊరు వచ్చిన దగ్గరుంచి పిల్లల గురించి బెంగ లేకుండా హాయిగా ఉన్నాను. మళ్ళీ మొదటికొచ్చింది నా కథ. ఎలాగో ఏమిటో అంటూ లబోదిబోమంది. బాధపడకండి మేడం, కోడి కుంపటి లేకపోతే తెల్లవారదా ఏమిటి? నేను కాకపోతే మరొకరు. మనోజ్ఞ ఆమెను ఊరడించింది. దొరక్కపోరని కాదు, నీలా మాలో కలిసిపోయేవాళ్ళు దొరకొద్దు ఆవేదన వ్యక్తపరిచింది నారిజ. కావచ్చు మేడం, పోనీ నేనే కంటిన్యూ చేద్దామంటే స్కూల్ నుంచి వచ్చేసరికి బాగా పొద్దుపోతుంది. బాగా టైర్డ్ అయిపోతున్నాను, అందుకే చూస్తున్నాను అంది మనోజ్ఞ నొచ్చుకుంటూ. అయ్యయ్యో, నేను ఇంకా ఇబ్బంది పెట్టాలన్నది నా అభిమతం కాదు. నా దిగులు గురించి చెప్తున్నానంతే. అసలే హై స్కూల్ ఏమో, చాకిరి బాగా ఎక్కువగా ఉంటుంది కూడాను సానుభూతిగా అంది నారిజ. అలా అనుకుంటే ఎలాగండి? ఇష్టపడే కదా ఈ జాబ్లో చేరింది నవ్వేసింది మనోజ్ఞ. నారిజ పిల్లలు మనోజ్, మౌనిక కూడా మనోజ్ఞ ఇక తమకు ట్యూషన్ చెప్పడానికి రాదని తెలిసి చిన్నబోయారు. మనోజ్ఞకు కష్టంగానే అనిపిస్తుంది వాళ్ళని చూడకుండా ఉండాలంటే. గత ఏడాది కాలంగా వాళ్లతో అనుబంధం అంతగా ముడిపడిపోయింది. మరి పిల్లలకి పాఠాలు లేవు కదా అని రావడం మానేయకు, అప్పుడప్పుడు కనబడుతూ ఉండు అంది నారిజ అభిమానంగా చూస్తూ. అలాగేనండి, బరువెక్కిన మనసుతో వాళ్ళ దగ్గర సెలవు తీసుకుంది మనోజ్ఞ. శాస్త్రి గారితో చెప్పి ముహూర్తం చూపించాను నిర్మల. వచ్చే ఆదివారం మంచిదట అమ్మాయిని తీసుకురావడానికి. అప్పుడే బయట నుంచి వచ్చిన రాఘవేంద్ర అన్నాడు. అలాగా, నేను వంటావిని మాట్లాడి స్వీట్స్ అవి చేయించేయనా అడిగింది నిర్మల భర్తని. అలాగే, సాయంత్రం మనోజ్ఞ రాగానే వెళ్ళి కావలసిన చీర అది కొనుక్కురా అన్నాడు రాఘవేంద్ర జేబులోంచి 5,000 రూపాయలు తీసిస్తూ. భర్త ముఖంలోకి చూస్తూ జాలిగా నిట్టూచింది నిర్మల. ఆమెకు తెలుసు ఆ డబ్బును రాఘవేంద్ర ఎవరి దగ్గర నుంచో చేబదులుగా తెచ్చాడని. మరో సరికొత్త అప్పు అనుకుంది బాధగా.